చేయండి అంటే లేదు లేదు మా సాయి ఐశ్వర్య కాలనీ వాళ్ళు మీ మాట వినాలని అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. ఆ మాటకు నాకు చాలా సంతోషం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ అందరికీ గుర్తుంది కావచ్చు, లాస్ట్ ఇయర్ నేను ఒక మాట అన్నాను. మనం కొన్ని సమస్యలు డిస్కస్ చేస్తున్నప్పుడు డోల్ పోయి మొదలకి చెప్పుకుంటున్నట్టు మనం ఆడవాళ్ళం ఉమెన్స్ డే సెలబ్రేషన్ నాడు ఆడవాళ్ళమే కాదు, అసలు ఈ కార్యక్రమంలో మగవాళ్ళని ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు నా మాట నిజమైంది అనిపిస్తోంది. సో ఆడవాళ్ళ గురించి గొప్పలు మనకు అవసరం లేదు, మనకి మహిళా దినోత్సవం ప్రత్యేకంగా అంటూ అవసరం లేదు. వీఆర్ ఆల్వేస్ రెడీ టు డూ ఎనీథింగ్, రెడీ టు ఫైట్, రెడీ టు డూ ఎనీ వర్క్. మనకు అవసరం లేదు గొప్పగా. కాకపోతే మధ్య మధ్యలో ఇది ఒక మోటివేషన్ అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మోటివేషన్ జరుగుతుంది. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఒక రోజన్నా ఈసారి ఓకే ఈ సంవత్సరం బయటికి వద్దామన్న కోరిక కలిగితే వాళ్ళల్లో ఉన్న ఏదైనా మెంటల్ స్ట్రెస్ అట్లాంటిది ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. అయితే అందరూ గొప్పతనం గురించి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్నారు. నేను ఈ మధ్య నా ముందరికి ఎక్కువగా వస్తున్న ఒక సమస్యను చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య నా దగ్గరికి లవ్ జిహాదీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. కనీసం నెలలో ఒక 3 నుంచి 4 కేసులు లవ్ జిహాద్ కేసులు చేస్తున్నాను. కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఫైల్ చేస్తే వాళ్ళ గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఎంత అమ్మాయిలు మరి పోనీ అమ్మాయిలు ఏమన్నా చదువుకోని వాళ్ళ అంటే ఒక అమ్మాయి రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది. అమ్మాయి ఐఐటి కాన్పూర్లో చదువుతోంది. అబ్బాయి ముస్లిం అబ్బాయి. ఇక్కడ నేను ప్రేమ వివాహానికి కానీ, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కానీ దీనికి నేను అడ్డు చెప్పట్లేదు. బట్ అమ్మాయిలు తన లైఫ్ పార్ట్నర్ను ఎంచుకుంటున్నప్పుడు అతను మీకు క్యాపబులా కాదా చూసుకోండి. ఆ రోజు హెబియస్ కార్పస్ పిటిషన్లో దాదాపు ఒక 4 గంటల పాటు హానరబుల్ జస్టిస్ వాళ్ళు కూడా ఎంతో ఓపిక్గా ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దాదాపు ఒక 4 గంటలు అమ్మాయికి చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ అమ్మాయి మాట వినలేదు. ఎంత చెప్పినా మాట వినలేదు. తల్లిని కూడా చూడట్లేదు. తల్లి పిలుస్తుంటే కూడా లాస్ట్ వెళ్ళిపోయే ముందు పిలుస్తుంటే కూడా వెనక్కి తిరిగి తల్లిని చూడట్లేదు. కౌన్సిలింగ్ అంతా అయిపోయాక నేను లోపలికి వెళ్ళిన తర్వాత జస్టిస్ గారు చెప్పారు, సార్ ఏంటి మరి ఏం చేయాలి, ఆ అమ్మాయిని ఏదన్నా రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తే బాగుంటుంది అని నేనంటే ఏం చేయలేమమ్మా, బట్ 6 నెలల్లో షీ విల్ కమ్ బ్యాక్. ఆయన 6 నెలలు ఎక్స్పెక్ట్ చేశారు ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అని. బట్ అది 6 నెలల కంటే ముందే 3 నెలలలోనే ఒక రోజు నైట్ అమ్మాయి నుంచి తల్లికి ఒక కాల్ వచ్చింది, నైట్ ఏడుస్తూ. ఎంత చెప్పినా ఆ రోజు మేము నెత్తి మోరు కొట్టుకొని చెప్పినా కూడా వినలేదు. 3 నెలలు, కేవలం 3 నెలలు. 3 నెలల్లో అమ్మాయి తిరిగి వచ్చేసింది. ఉండలేకపోయింది, పద్ధతులకు అలవాటు కాలేకపోయింది. టోటల్ పద్ధతులు వేరే. ముందు చెప్తే అది ఆ టైం ఆ అమ్మాయిది ఎందుకు ఆ అమ్మాయి అట్లా చేసిందో అమ్మాయికే తెలియాలి. ఎంత చెప్పినా వినలేదు. ఇది కేవలం పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే కాదు, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా టార్గెట్ అవుతున్నారు. పెళ్ళైన ఆడవాళ్ళవి కూడా మా దగ్గరికి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు అంటే మీలో ఉన్న ఇష్యూస్, మీలో ఉన్న ఏదైతే ఉందో ఎమోషనల్లీ మీరు డౌన్ అయిపోతున్నారు. చిన్న ప్రాబ్లం రాగానే ఎమోషనల్గా డౌన్ అయిపోయి అక్కడ మీతో పాటు పనిచేస్తున్న ఎవరో ఒక వ్యక్తికి చెప్పుకోగానే మీ ఎమోషనల్ డిస్ట్రెస్ను ఛాన్స్ తీసుకుంటున్నారు. ఆ ఎమోషనల్ డిస్ట్రెస్లో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. సో అంతా జరిగిపోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు. ఎంత చెప్పినా వినకుండా చేస్తున్నారు. పోనీ చదువుకోని అమ్మాయిలేనా అంటే చదువుకున్న అమ్మాయిలు కూడా అదే విధంగా చేస్తున్నారు. మరి వాళ్ళ ఆ టైంకి ఆ మైండ్ ఎందుకు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని కొన్ని విషయాలలో ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి విషయంలో నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి స్టిల్ ఫేసింగ్ ద డౌరీ హరాస్మెంట్. హస్బెండ్ పెళ్ళై 10 ఏళ్ళు అవుతున్నా కూడా డౌరీ ఎందుకు తేలేదు, నాకు ఇంకా డబ్బు కావాలి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి
అని చెప్పి హరాస్మెంట్ చేసే వరకు అతనితో విరక్తి చెంది ఆ అమ్మాయి ఆ మ్యారేజ్ లైఫ్లో నుంచి బయటికి రావడానికి ఇట్లా తప్పుదోవకి వెళ్తోంది. ఆ అమ్మాయికి మేము చాలా చెప్పి చూసాము, ఓకే అమ్మ నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావు, మేము యాక్సెప్ట్ చేస్తాం, బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డిసైడ్ అని చెప్పాం. కానీ అమ్మాయి వినలేదు, అందులో లోతుగా దిగిపోయింది, బయటికి రాలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఇప్పటికీ స్టిల్ వస్తున్నాయి. సో ఒక కారణం అయితే నాకు కామన్ కారణం ఏమనిపించిందంటే స్టిల్ డౌరీ హరాస్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఇంత మహిళా సాధికారత అది ఇది అని ఎన్నో మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ డౌరీ అనేది ఇంకా పోలేదు. సో ఇది ఎక్కడో అక్కడ ఆగిపోవాలి, ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. అదే చిరంజీవి డైలాగ్ ఉంది కదా, నేను ఆపినా నా ముగ్గురికి చెప్పి ఆపేస్తా అనే, అట్లీస్ట్ ఆ విధంగా నన్ను ఫాలో అవ్వండి. ఈ డౌరీ హరాస్మెంట్ అనేది లేకపోతే ఈ 498 కేసులు ఉండవు, హరాస్మెంట్లు ఉండవు, డైవర్సుల దాకా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన సంస్కృతి డైవర్సుల సంస్కృతి కాదు. మనం అర్థం చేసుకొని ఓపిక, భూదేవికి ఉన్నంత ఓపిక ఆడవాళ్ళకు ఉండాలి అంటారు. మా అమ్మ నాకు ఎప్పుడూ చెప్పేది, భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి, తప్పదు. మరి ఎక్స్ట్రీమ్గా నేను ఫేస్ చేయమని అంటలేను, ఎక్స్ట్రీమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంత ఓపిక లేనితనం, ఇందాక ఎవరో కూడా ఈ మాట అన్నారు, ఓపిక లేనితనం ఆడవాళ్ళలో ఎక్కువైపోయింది. దయచేసి కొంత ఓపిక తెచ్చుకోండి. చిన్న చిన్న సమస్యలకు కూడా కోర్టుల దాకా వచ్చి మీరు మీ హస్బెండ్తో కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ను కూడా బయట నలుగురికి చెప్పేసరికి మూడో వ్యక్తి దీన్ని ఛాన్స్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే మూడో వ్యక్తి మీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ సమస్య ఇంకా పెద్దదైపోతుంది. కోర్టుకు వచ్చినా కూడా తెగట్లేదు ఆ సమస్య. సో మీకంటూ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న విషయాలకు మీరు నిర్ణయం తీసుకోండి. మీ పార్ట్నర్తో కూర్చొని మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి. చెప్పకపోతే చెప్పేదాకా మీ బాధ ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. ఇది సేమ్ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వర్తిస్తుంది. మగవాళ్ళు కూడా చాలామంది నేను మా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో చూస్తున్నాను, ఓపెన్గా ఉండట్లేదు. ఫ్యామిలీతోని ఓపెన్గా ఉండకపోయేసరికి చాలా సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు మనసులో అనుకుంటున్న విషయాలు ఏవి వాళ్ళకి చెప్పరు. నేను ఇవాళ ఫలానా ఈ పని చేద్దాం అనుకుంటున్నా, ఏది చెప్పరు. చెప్పకపోయేసరికి ఆమె ఇంకేదో దాన్ని ఊహించుకొని గొడవలు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల మన దేశంలో డైవర్స్ రేట్ ఎక్కువైపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మన సంస్కృతి డైవర్స్ సంస్కృతి కాదు. ఈ ఉమెన్స్ డే సంస్కృతి కూడా పాశ్చాత్యం వాళ్ళది వచ్చిందే. మనకు మొదటి నుంచి మన దగ్గర వీరమణులు ఎంతోమంది ఉన్నారు. మొదటి నుంచి మనం ఆడవాళ్ళని పూజిస్తూనే ఉన్నారు మన దగ్గర. సో అన్ని పాశ్చాత్య పద్ధతులు పాటిస్తున్నాము. సో ఈరోజు ఈ సాయంత్రం నా అభిప్రాయాన్ని చెప్పడానికి వేదికను ఒక ఆపర్చునిటీగా ఇచ్చినందుకు సుగుణ గారికి మరియు సాయి ఐశ్వర్య కాలనీ అందరికీ, ఈటెల రాజేందర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు అంక్షాపూర్ ఎంపీటీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శోభారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన సుగుణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళా దినోత్సవ వేడుకలకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు. మన ముఖ్య అతిథి ఈటెల రాజేందర్ గారికి, విక్రమ్ రెడ్డి గారికి, బుద్ధిసీని గారికి, వేదిక మీద శిల్పారెడ్డి గారికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, నా ముందున్న అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి నమస్కారాలు. ఏం లేదు, ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ముందు ఒక ఆవగింజ ఎట్లుంటుందో ఎంత చెప్పినా ఆడవాళ్ళ గురించి తక్కువే. ఆ ఎవరెస్ట్ శిఖరం అంతా మనము ఎవ్వరు చెప్పినా కూడా ఆవగింజ అంతనే చెప్పగలుగుతారు. మనం ఏదైనా అనుకుంటే దాన్ని 100 ఇంతలు ఎఫర్ట్స్ పెట్టి, అంటే మనకు శక్తి ఉన్నా లేకపోయినా దాన్ని చేయాలి అనే తపనతో చేసేది ఓన్లీ మహిళనే. ఇల్లును చక్కదిద్దుకుంటున్నాం ఎట్లాగూ, ఇంట్లో ఉన్న పిల్లల్ని భర్త తెచ్చే చిన్న సంపాదనే కావచ్చు, దాన్ని పొదుపు చేస్తూ దాన్ని ఆలోచిస్తూ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్తులో భావితరాలకి మంచి ఉన్నత స్థితిలో పిల్లలు ఉండాలని, తద్వారా దేశం కూడా ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడేది ఒక తల్లి మాత్రమే. ఆ తల్లి తలుచుకుంటే మన ఇల్లు ఎలా కలకల్లాడుతుందో దేశం కూడా అలాగే కలకల్లాడుతుంది. మనలో ఉన్న బాధలన్నింటినీ మర్చి మనం తిన్నా తినకపోయినా దాని పొదుపుతో పిల్లలకి
మంచి స్కూలు మంచి విద్య అందించాలని తప్పించేది తల్లే. తద్వారా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆలోచించేది కూడా తల్లే. అలాంటి తల్లి కోసము, ఆమె చేసే త్యాగాల కోసము, ఈ స్థితిలో నిలబడడానికి ఆమె చేసే ప్రయత్నాల కోసము ఎవరు ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే మనకంతా సపోర్ట్ మన హస్బెండ్స్, అన్నలు, తమ్ముళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేని మనం ఈ సాయంత్రం ఇక్కడ ఉండము, మేము ఈ స్టేజ్ మీద కూడా ఉండము. మన పురుషుల ప్రోత్సాహంతో ఈ స్థితిలో ఉన్నాం, అది ఒప్పుకోవాల్సిందే, ఎవరు కాదన్నా కాకూడదన్నా. మరి ఇందాక రాధిక గారు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సరే, వెనకటి నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి అన్నారు, తల్లి పాలనలో నుంచే వచ్చాం మనము. ఆ రాణి రుద్రమ గురించి కానీ, లేకుంటే కల్పనా చావ్లా గురించి కానీ, సునీత విలియమ్స్ గురించి ఎంతో మంది ఎన్ని రకాలుగా చేశారు. అందరూ మహిళలు ఏదో తపనతో తమ ఉనికిని నిలుపుకోవడానికి, తమ ఆశయాలని భారతదేశంలో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి చేసిన సేవలు ఇవన్నీ కూడా. మరి మనమేం చేస్తున్నాం? ఇప్పటికీ మనలో ఒక డిప్రెషన్, ఒక రకమైన ఉంటది. ఎందుకంటే మహిళల్ని మనం ఎవరిని ముందుకు రాణిస్తున్నారు? సరే, మహిళలు మీరేం చేయలేరు కదా అని అనగదొక్కబడుతున్నాం. అది నిజమే. చాలాసార్లు మహిళలు ఏం చేయలేరు, వీళ్ళతో ఏమీ కాదు అంటారు. కానీ మనం చేసి చూపిస్తున్నారా? మీరు కూడా ఎవరైనా మన పిల్లల్ని ఈ చదవద్దు, అదెందుకు, ఆడపిల్లలు ఒకలాగా చదవాలి, మగ పిల్లలు ఒకలాగా చదవాలి, ఫుడ్ కూడా ఆడపిల్లలకు ఒకలాగా పెట్టాలి, మగ పిల్లలకు ఒకలాగా పెట్టాలి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మంచి జాబులు చేస్తున్నారు, ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళారు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత మనము భర్త చెప్పే విషయాల్ని కొన్నిటి పెడచోన పెడతామా, ఏముందిలే అనే దగ్గర అక్కడ వస్తేనే డైవర్స్ అనిపిస్తుంది నాకు. ఆర్థిక స్వతంత్రం వచ్చింది, ఆయన ఎందుకు చెప్పేది, మేము చేసుకోలేమా, మా బతుకు మేము బతకగలుగుతాం కదా, మేము కూడా సమాజంలో మా ఎవరి తోడు లేకుండా కూడా బతకగలుగుతున్నామని ఒక చిన్న ఆలోచనతో జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి అనిపిస్తుంది. అది నిజంగానే సావధానంగా ఆలోచించి అడుగులు వేయండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, మన నరేంద్ర మోడీ గారు చాలా పథకాలు చేస్తున్నారు ముందు మనకి స్త్రీల కోసము. అవన్నీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి, అంటే ఒక నలుగురు కలిసి తమ ఏదైనా చిన్న కుటీర పరిశ్రమల లాంటి నుంచి ఒక 20 మంది కలిసి ఒక ₹1 కోటి వరకు ఇన్వెస్ట్ చేసి పెద్ద పరిశ్రమలు పెట్టుకోవడానికి, మనము ఆర్థికంగా ఎదగడానికి, తద్వారా మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రము, దేశం కూడా ఉన్నత స్థితిలో ఉంటుంది. దీనికి మహిళలంతా ఆలోచించి ఆ అడుగున పారిశ్రామికవేత్తలుగా, లేకుంటే మాలాగా రాజకీయవేత్తలుగా ఏదో ఒక విధంగా సమాజంలో మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే లక్షల మంది, వేల మందిలో మనం కూడా ఒకలాగా మన జీవితాన్ని చాలించకూడదు. మనకంటూ ఒక పేరు ఉండాలి, చరిత్రలో మనకంటూ ఒక పేరు ఉండాలి. చిన్న విషయము, మన ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒకసారి స్త్రీల మీద, చిన్న చిన్న బాలికల మీద, 90 years వరకు వచ్చిన ఆడవాళ్ళ, వృద్ధుల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని నిర్మూలించడానికి ఒకటే చిన్న విషయం, మన ఇంట్లో నుంచి మొదలు కావాలి. ప్రతి ఒక్క ఆడపిల్లని సోదరిలాగా, తల్లిలాగా చూసేటట్టు మన తల్లులం నేర్పించుకుందాం మన పిల్లలకి, మన మగ పిల్లలకి. దీని ద్వారా ఇట్లాంటి అత్యాచారాలు తగ్గుతాయని ఆశిస్తున్నాను. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధిసీన్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కాలనీలోని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సుగ్నారెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ రాజేంద్రన్న గారు, మరి అదేవిధంగా రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి గారు, మరి విక్రమ్ రెడ్డి గారు, శోభారెడ్డి గారు, మరి అదేవిధంగా అందరికీ సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి దేశంలో ఈరోజు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు కలలు కంటా ఉన్నాడు. మరి ముద్రా లోన్ పెట్టి ఈరోజు మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈరోజు అన్ని బ్యాంకులలో ముద్రా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో కూరగాయల దుకాణాలు కావచ్చు, లేడీస్ ఎంపోరియంస్ కావచ్చు, ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు దేశంలో ఈ లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి మహిళా సోదరులకు ఆరోగ్యంగా ఉండాలని,
ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ కానీ ఆయుష్మాన్ భారత్ తోటి ఈరోజు మహిళ ఆరోగ్యవంతంగా ఉన్నారంటే మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా యూజ్ చేసుకుంటా ఉన్నాము. మరి రానున్న రోజుల్లో కూడా దీని అందరం కూడా మన దేశంలో ఇలాంటి కార్యక్రమాలను మనం అందరము దీన్ని యూజ్ చేసుకొని మరి ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతి నుంచి ఈరోజు కార్పొరేటర్ వరకు కూడా మహిళా సోదరిమణులు రాజకీయంలో ఉండడం కానీ మరి ఇంత కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా నేను మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే 8 తారీఖు ఉందో అందరి మహిళా సోదరిమణులను కూడా పెద్ద ఎత్తున మనం అందరం గౌరవించి శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్తూ నేను మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మహిళా సోదరిమణులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విక్రమ్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు, మన ప్రియతమ నాయకులు, మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పెద్దలు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ గారు, వేదికపైన ఉన్నటువంటి అనేక మంది వివిధ బాధ్యతలు ఉన్నటువంటి నాయకురాళ్ళు, భారతీయ జనతా పార్టీలో బాధ్యత ఉన్నటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సాయి ఐశ్వర్య కాలనీకి సంబంధించినటువంటి సోదరిమణులందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి తల్లులకు, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక సోదరి చెప్తున్నప్పుడు ఎక్కడో జర్మనీలో మొదలైనటువంటి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచం అంతటా కూడా మహిళా దినోత్సవంగా జరుపుతున్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. కానీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల లోపల అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, స్త్రీని గౌరవించడం అనేటువంటిది ఏదైతుందో అది మన యొక్క కుటుంబ వ్యవస్థలోనే అనేక సంవత్సరాల నుంచి అనాదిగా వస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ దేశం మీద అనేక మంది దండెత్తినప్పటికీ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంపదనంతా కూడా కొల్లగొట్టినప్పటికీ కూడా, సంవత్సరాల తరబడి ఈ దేశాన్ని విదేశీయులు పరిపాలించినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను తీసుకెళ్ళగలిగారు తప్ప ఈ దేశంలో దోచబడినటువంటి ఈ రోజు వరకు కూడా దాన్ని విచ్ఛిన్నం చేయనటువంటి సంస్కృతి ఏదైనా ఉందంటే అది భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు ఎన్ని దోసుకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఆచార వ్యవహారాలు ఏవైతున్నాయో, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం ఏదైతుందో, ఈ హైందవ జీవన విధానం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో ఏదైతుందో దాన్ని ఎవడు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ నాశనం చేయలేరు. అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి చిన్న ఏదైతే ఉందో అనేక రకాలైనటువంటి సమస్యలు సమాజంలో వస్తుండడం సహజం. ఆ సమస్యలను పరిష్కారం చేసేటువంటి గతంలో ఏదైతే కుటుంబ కేంద్రంగా ఒక 20 సంవత్సరాల క్రితం మనం అనేక మందిని చూసాం. ఏ యూనివర్సిటీలో MBA చేయకపోయినప్పటికీ, ఏ యూనివర్సిటీలో చదవకపోయినప్పటికీ మన అమ్మమ్మలు కానీ, మన తాత కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనిషి కుటుంబం లోపల ఒక గుడ్ మేనేజర్ లాగా MBA చేసినటువంటి వాళ్ళకంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కుటుంబాల లోపల 7-8 మంది సంతానం ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఒక పద్ధతి ప్రకారము ఎవరికి ఏమేం చేయాలా, ఎప్పుడెప్పుడు చేయాలి, కుటుంబం ఏ రకంగా గడవాలా, వచ్చిన జీతాన్ని ఏ రకంగా ప్లాన్ చేయాలనేటువంటి ఈరోజు MBA అంటున్నాం, ఈరోజు ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఏ మేనేజ్మెంట్ లేని నాడు కూడా ఈ కుటుంబ వ్యవస్థలో ఆనాటి కుటుంబ పెద్ద మనిషి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు, మనం చూసినాం కూడా అదంతా. కాబట్టి మెల్లమెల్లగా మారుతున్నటువంటి సంస్కృతి లోపల కొంత ఈ యొక్క వికృతమైనటువంటి విదేశీ మోజు కారణంగా మన యొక్క సంస్కృతి అలవాట్ల లోపల కొంత మారుతున్నటువంటి నేపథ్యంలో మధ్యలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా మెల్లగా భారతీయ సంస్కృతిని ప్రపంచమే ఈరోజు గుర్తించేటువంటి పరిస్థితి ఈరోజు నిర్మాణమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను నిన్ననే ఒక మిత్రుడు డిస్కస్ చేస్తూ ఉన్నాడు, తన యొక్క మ్యారేజ్ 25 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి. ఆ సందర్భంగా నేను తిరుపతికి వెళ్తున్నా.
ఆ రోజు కళ్యాణం చేయించుకోవడానికి పోతున్నా. అరే బాబు, 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఒక 100 కుటుంబాలను పిలిచి 100 మందికి యంగ్ ఫ్యామిలీస్ని పిలిచి ఒక భోజనం పెట్టు, వారికి చెప్పు 25 సంవత్సరాలు అనేటువంటిది ఒక చిన్న పీరియడ్ కాదు. భార్య భర్తలు కలిసి ఉండి ఏ అరమరికలు లేకుండా ఏ కుటుంబ విభేదాలు లేకుండా ఉండడం అనేటువంటిది 25 సంవత్సరాలు అనేటువంటిది చాలా పెద్ద పీరియడ్. ఇటీవల ఉన్నటువంటి కొత్త జంటలకు అందరికి కూడా ఆదర్శంగా ఉంటావు, ఒకసారి భోజనం పెట్టమని చెప్పి నేను చెప్పడం జరిగింది. నిజంగా కూడా మన కుటుంబ వ్యవస్థ లోపల ఈ రకమైనటువంటి సంస్కృతి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి, ఇందాక హైకోర్టు అడ్వకేట్ గారు వారి దగ్గరికి వస్తున్నటువంటి కేసులను చూసి చెప్పడం జరిగింది. మనమందరం కూడా మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అలవాట్లను, పెద్దలు ఆచరించినటువంటి పద్ధతులను మర్చిపోయినటువంటి కారణంగా కొంత సమాజంలో ఈ రకమైనటువంటి వ్యవస్థ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో, టెక్నాలజీతో పాటు మన యొక్క పాత పద్ధతులు ఏవైతున్నాయో వాటిని, టెక్నాలజీని ముడిపెట్టి రానున్న రోజుల లోపల ఈ యొక్క హైందవ జీవన పద్ధతే దేశానికే కాదు ప్రపంచానికి ఒక గొప్ప మార్గదర్శనంగా ఉండేటువంటి విధంగా మనందరం కూడా చూడాలి. ఆ బాధ్యత కుటుంబ పెద్దగా, ఒక మహిళగా, ఒక స్త్రీగా మనపైన, మీపైన ఎక్కువ బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలుసు. మరొకసారి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరి సుగుణారెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారికి సహకరించినటువంటి పెద్దలకు, సాయి ఐశ్వర్య కాలనీ పెద్ద మనుషులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు రాష్ట్ర మహిళా మోర్చా రథసారథి డాక్టర్ శిల్పారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి వాయిస్ లేదా? ఇంట్లో ఇంత పెద్దగా అరుస్తాం కదా, అరవమా మరి? భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న సోదరి సోదరిమణులకు అందరికీ నమస్కారం. ఆకాశంలో సగం, అవకాశంలో సగం, అన్నిటా సగం, అవునా కదా? మనం సగమే కదా, అంతకంటే ఎక్కువ అంట, అవునా? 51%, 70% అంట. 70% మరి గట్టిగా ఇవ్వాలి కదా మనం, 70% ఉంటే మనం. ఇక్కడ 100% ఉంది, 80% కూడా లేదు. మీరు ఓన్లీ 5% ఉన్నారు ఇక్కడ. సో అన్ని రంగాల్లో, విద్య అయినా, వైద్యం అయినా, ఆంటర్ప్రినర్షిప్ అయినా, బ్యాంకింగ్ రంగంలో అయినా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మహిళలందరికీ, ఆల్రెడీ అభివృద్ధి చెందిన మహిళలందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎలాగైతే ఒక మహిళ ఇంటిని చక్కబెట్టుకు పొద్దున లేచి మీ పిల్లలకి వంట చేస్తూ, వాళ్ళకి స్కూల్స్కి పంపించి, హస్బెండ్స్ని ఆఫీస్కి పంపించి, అలాగే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ మహిళ సాధించలేంది ఏమీ లేదు అని చెప్పేసి అంతరిక్షంలో కూడా వెళ్ళిన ఘనత మనది, అవునా కదా? మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం కదా, సాధిస్తామా లేదా? అలాగే మహిళలు సాధించగలుగుతారు. నారీ శక్తిని ముందుకు తీసుకెళ్లాలని, మహిళా సాధికారతని ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక మనిషి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి మహిళల్ని నమ్మి మహిళలకి అవకాశం ఇస్తూ రీసెంట్గా 33% రిజర్వేషన్ కూడా కల్పించారు. దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో కీలకమైన మంత్రులుగా మహిళలే ఉన్నారు. దాంట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ ఇంతకుముందుకు మన సోదరిమణి చెప్పినట్టు నిర్మలా సీతారామన్ రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఢిల్లీ మన కైవసమైంది. 28 ఏళ్ల తర్వాత ఢిల్లీకి సీఎంని ఒక మహిళను చేశారు. మొదటిసారిగా విన్ అయ్యి, మొదటిసారిగా ఎలక్షన్, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచి ఒక మహిళ విన్ అయింది. ఆ మహిళను తీసుకొచ్చి డైరెక్ట్ సీఎం చేశారు. అంటే ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ, అలాగే నరేంద్ర మోడీ గారు. మహిళా సాధికారతని, మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో పథకాలు, ఇంతకుముందు శ్రీనివాస్ అన్నగారు చెప్పినట్టు ఎన్నో పథకాలు, మహిళలకి సంబంధించిన పథకాలు కూడా ఎన్నో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో చాలా మందికి, ఎస్పెషల్గా మన తెలంగాణలో చాలా మందికి తెలియదు. ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులే కానీ, మన మహిళల్ని కానీ ఒక్కసారి వాటి గురించి మీకు అందరికీ ఇంకొక సెషన్ కూడా ఎప్పుడైనా తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. క్లుప్తంగా మహిళలకి
ఎట్లాగైతే వాళ్ళు సాధికారత సాధించాలని ఎలాగైతే నరేంద్ర మోడీ గారు ఒక ఇనిషియేట్ తీసుకొని స్కీమ్స్ చెప్పారో దాంట్లో ఒక 2-3 నేను మీకు చెప్తాను. సో దట్ అవిని బేస్ చేసుకొని మీరు ఇంకా ఏమి ఉన్నాయి అనేది తెలుసుకునే కోరిక మీలో కలుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంట్లో మహిళా సమృద్ధి యోజన అని చెప్పేసి చిన్న పారిశ్రామికవేత్తగా ఆర్థికంగా వెనకబడిన మహిళలకి మైక్రో ఫైనాన్స్ అందించడం మన నరేంద్ర మోడీ గారే చేసినట్టు. అలాగే మహిళల భద్రత కోసం ఎవరైతే హింసలకు గురైన మహిళలు పోలీస్ సహాయమే కానీ లేకపోతే కోర్టు సహాయమే కానీ లేకపోతే వైద్య సహాయం కోసం అని 1 స్టాప్ సెంటర్స్ని అలాగే ఉమెన్ హెల్ప్ లైన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బడుగిన వర్గాల మహిళలకి కూడా ఉమెన్ హాస్టల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందుకు అన్న చెప్పినట్టు ముద్రా లోన్స్ అయితే మన తెలంగాణలో ఒక సెన్సేషనల్ రికార్డ్ అనే చెప్పాలి. అంతమంది మహిళలు ముద్రా లోన్స్ తీసుకొని లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందుకు 2 లక్షల లోన్స్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 నుంచి 10 లక్షల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద 25 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా రుణాలు ఇస్తున్నారు. దానికి 75% రుణాలకి కూడా మోదీ గ్యారంటీ ఇస్తున్నారు. సో ఇదేంటి అనేది క్లుప్తంగా డీటెయిల్గా మీరు తర్వాత మన వాళ్ళని కనుక్కోండి. అలాగే ఉజ్వల గ్యాస్ పథకం కింద కానీ కనెక్షన్స్ మహిళలు పొగ రూరల్ ఏరియాస్లో పొగతో ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఎన్నో కోట్లలో గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు 3.0 కింద మళ్ళీ ఇంకో 1 కోటి గ్యాస్ కనెక్షన్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్నో ఇల్లులు వేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా పోషణ్ అభియాన్కి సంబంధించి అంగన్వాడీ సెంటర్స్లో ప్రెగ్నెంట్ లేడీస్కి లాక్టేటింగ్ మదర్స్కి కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం గర్భిణీగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా 6 months నుంచి ఇంకా కూడా వాళ్ళ మెటర్నిటీ లీవ్ని కూడా పొడిగేయడం జరిగింది. అంటే మహిళల గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి, మహిళ సాధికారత ముందుకు నడవాలి అని ఒకే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. సో ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం అయిపోయింది ఇప్పటికే. మహిళ బాగుపడాలి, సమాజం బాగుపడదు, అవునా కదా? మహిళ బాగుపడాలంటే అది మన చేతిలోనే ఉంది, అవునా కదా? మహిళ అభివృద్ధి చెందినప్పుడే మన సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. మహిళ అభివృద్ధి మన నుంచే స్టార్ట్ కావాలి, మన నుంచే సొసైటీ చేంజ్ కావాలి. ఒక పక్షి ఒక రెక్కతోనే ఎగరదు అన్నది ఏదైతే స్వామి వివేకానంద గారి సూక్తి ఉందో దాన్ని మనము ముందుకు తీసుకెళ్తూ మరొకసారి జై హో జనేత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ఇంత ప్రోగ్రామ్ అని ఊహించలేదు. ఏదో 50 మందో 100 మందో కాలనీలో జమ అవుతారు, మాట్లాడిపోదామని వచ్చినాయి. కానీ కాలనీ మొత్తం వచ్చి మా శక్తికి ఇది, మా కమిట్మెంట్కి ఇది అని చెప్పి చాటి చెప్పిన మా మహిళా లోకానికి ధన్యవాదాలు. ప్రెసిడియం ప్రెసిడెంట్ సుగుణమ్మ గారు, మా మహిళా అధ్యక్షురాలు శిల్ప గారు, మా పార్టీ అధ్యక్షులు పాత అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, కొత్త అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు, శోభారెడ్డి గారు, విజయలక్ష్మి, పద్మ, లక్ష్మి, సుధా గారు, స్వాతి కార్పొరేటర్ గారు, నరసింహ అనిల్ రెడ్డి గారు, గిరి ప్రభాకర్ రెడ్డి గారు, అడ్వకేట్ గారు, అందరికీ పేరు పేరిన నమస్కారం. మహిళలు చిన్నవాళ్ళు అనే మాటకు నేను వ్యతిరేకం.
ఎందుకంటే ఎవరు మాట్లాడినా మొట్టమొదటి మాట భారత్ మాతకి జై, అంతేనా? మొట్టమొదటి మనం జై కొట్టింది భారత మాతకి జై. రెండవది, మీరు ఎక్కడైనా పోండి, తొక్కుడు బండకున్నంత ఓపుకున్నోడే గొప్పోడవుతాడు అని. తొక్కుడు బండ ఎవరు? భూతల్లి. భూతల్లి. 3, ఇప్పటిదాకా విక్రమ్ చెప్పినట్టుగా ప్రపంచంలో స్త్రీలను పూజించే, స్త్రీలను గౌరవించే ఏకైక దేశం భారతదేశం అని. మన దేశం స్త్రీలను పూజించే దేశం. శక్తిపీఠాలు ఎవరు వాళ్ళు? మనం పూజించే ప్రతి శక్తిపీఠం మహిళనే. అంతేకాదు, అన్నిటికంటే గొప్పది, చరిత్ర కనుమరుగైపోయింది ఏంటంటే, మనం ఏ మాది మానవుడి సమాజం అని చెప్పి ఎవాల్వ్ అవుతుందని చెప్పి మనం చరిత్ర చదువుకుంటాము. మనది ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. పితృస్వామిక వ్యవస్థ కంటే ముందున్నది మాతృస్వామిక వ్యవస్థ మాత్రమే. అది చరిత్ర కనుమరుగైపోయింది. గణాలుగా ఉంటే గణాలకు నాయకత్వం వహించింది, గణాలకు అధిపతి స్త్రీ మాత్రమే అనే విషయం మనం మర్చిపోవద్దు. అది చరిత్ర. ఇవాళ వచ్చింది నడవంతరణ మగవాళ్ళు, పితృస్వామిక వ్యవస్థ అని చెప్పచ్చు. నేను అంటున్నా, మీరు మొత్తం 365 డేస్ తీసుకోండి, 365 రోజులు మనం పూజించేది ఎవరిని? ఎక్కడ మొదలవుతుంది? మాంకాలమ్మ బోనాల అక్కడ ఓల్డ్ సిటీలో మొదలవుతుంది. 30 రోజుల పాటు మొత్తం జాతర అంటే జాతరే ఉంటుంది. ఏ దేవతను పూజిస్తాం మనం? ఏ దేవత వాళ్ళు? దేవుడు కాదు పూజించే, దేవతను పూజిస్తాం. మీరు ఏ ఊరికైనా పోండి, మీరు ఏ గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అమ్మవారి గుడి మాత్రం తప్పకుండా. అది ఎల్లమ్మ గుడి, అది పోచమ్మ గుడి, అది మైసమ్మ గుడి, అది ఇంకొక గుడి, మొత్తానికి అయితే గుడి ఉంటుంది. అమ్మవారి ఆలయం లేని గ్రామాలు లేవు. ఈ గ్రామాలకు పోగానే పోచమ్మ తల్లి అన్నం తప్ప పోచే తండ్రి అన్నమ్మా మనం? అన్నమా? ఇవి ఎక్కడైనా చూడండి మీరు. అంటే అనాదిగా వస్తున్నటువంటి గొప్ప సాంప్రదాయం. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మార్పు గమనిస్తున్నో లేదో, ఏ కాలేజీ కన్నావో ఒక 20 అవార్డ్స్ ఇస్తే అలా 15 నుంచి 17 మంది అమ్మాయిలు ఉంటారు. ఇవాళ ట్రెండ్ ఏంటంటే, ఒకనాడు నేను వేరే వాళ్ళకి కించపడతలేదు సుమా, అంటే మగవాళ్ళకి కించపడతలేదు నేను. ఇవాళ ఒకప్పుడు కొడుకు పుట్టేదాకా 3 కొడుకులున్నా 4 కూతురున్నా కొడుకు కావాలని చెప్పి ఆశపడ్డారు. ఇవాళ అటు చూస్తలేరు. కొడుకైనా పర్వాలేదు, కూతురైనా పర్వాలేదు అనుకుంటారు. ఇంకా ఒక మాట, ముందుకు ఒక అడిగే చెప్తే, ఆడపిల్లలు ఉన్నటువంటి ఇల్లు చాలా చల్లగా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు, క్షేమంగా ఉందని చెప్పి. అక్కడక్కడ కొన్ని ఇక్కడ పోయినా నేను అడిగిన ఏంటి అంటే, సార్ ఏం చేయమంటాము, గంజాయి, మాదక ద్రవ్యాలు, లిక్కర్ బాటిల్ ఇక్కడే తాగుతున్నారు, భయమైతుంది మహిళలు తిరగాలంటే అని చెప్తున్నారు. అంటే ఎడిపోతున్నారు ఒకసారి చూడండి, మీరు ఎక్కడైనా చూడండి. విష సంస్కృతి, కలకూడని వినకూడని సంఘటనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు? నేను అంటున్నా, ఇవన్నిటినీ కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి, సత్తా, బాధ్యత మహిళలకు మాత్రమే ఉంటుందని అంటున్నాను నేను. మహిళలే, ఇంకెవరికి చేయరు. అసలు వాళ్ళ ఓపిక, వాళ్ళ కమిట్మెంట్ ఏం చెప్తాం మనం? నేను కూడా ఉన్నాను. నేను 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాలకు వచ్చి, 25 years. ఎన్నడూ మళ్ళీ ₹1 పని చేయను నేను, ఎన్నడూ.
సింగిల్ పైసా చేయను. నేను వాళ్ళు ఇచ్చిన కారు తిరుగుతా, వాళ్ళు ఇచ్చిన పెట్రోల్తో తిరుగుతా. నేను 25 ఏళ్ళు అవుతుంది. మొన్న మా విక్రమ్ని తీసుకుపోయినాను. పోదాం దా విక్రమ్, మా ఆవిడ ఏం చెప్తుందని చెప్పి తీసుకుపోయాను. చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో పంపితే పేరెంట్స్ పేరు రాయంటే అమ్మ పేరు రాసింది తప్ప నా పేరు రాయాలి. ఇది నేను జోక్గా చెప్తాను, సీరియస్ ఇష్యూ. నేను అడిగిన ఏం రా నా పేరు రాస్తాను బిడ్డ అంటే, అవును నువ్వు ఎప్పుడున్నావు, నువ్వు ఎప్పుడు మమ్మల్ని చూసినావు, నువ్వు ఎప్పుడో వస్తావు ఎప్పుడో పోతావు, నువ్వు మాకు ఎక్కడ పడితే ఉంటే కదా, మేము అనుకున్న పేరెంట్స్ అంటే అమ్మని అనుకున్నామని అంటారు. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మేము కొన్ని లక్షల కుటుంబాలతో ఇంటరాక్ట్ కావచ్చు, మేము లక్షల కుటుంబాలతో ఇంటరాక్ట్ కావచ్చు. ఎన్ని జీవితాలు చూసినాం మనం. చిన్న వయసులోనే భర్త చనిపోతే ఒక పాపలో 2 పాపలు ఉంటే పిల్లలే సర్వస్వంగా భావిస్తుంది ఆ తల్లి. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, పిల్లలే సర్వస్వం భావిస్తుంది. అది మాతృమూర్తి. కానీ మగవాళ్ళ కనుక అట్లా జరిగితే చిన్నపిల్లలు ఉండగానే మళ్ళీ ఒక పెళ్ళి లేకుండా ఉండలేడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా మనం అప్పుడే చూస్తాం, 20 ఏళ్ళకు కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని చూస్తాం. ద సాక్రిఫైస్, ద కమిట్మెంట్. అంటే నిజంగా ఏ మాట అయితే ఉందో, మాతృమూర్తి అనే మాట ఏదైతుందో, భూమాత భూతల్లి అనేటువంటి మాట ఉందో, దాన్ని సంపూర్ణంగా సార్థకత చేస్తున్నది మహిళ మాత్రమే. చాలా విషయాల్లో మీరు ఎప్పుడైనా చూడండి, చాలా గమ్మతైన ఉంటాయి ఎక్స్పీరియన్స్. అంటే అవి డెప్త్కు చెప్తే బాగుండదు. జీవచ్చ వల్ల పడి ఉంటాడు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి విధి వంచనకు గురై, కానీ భార్య మాత్రం ఆయన పోషణలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కానీ భార్యకి ఏమైతే మాత్రం భర్త ఆ పోషణలో ఉండడు. దట్ ఈస్ స్త్రీ. ఆమె స్త్రీ. అందుకే ఆమెను ఎట్లా పోగొడుతూ, ఆమెను ఎట్లా చెప్తూ, ఆమె కమిట్మెంట్ గురించి ఎవరు మాట్లాడు నో. ఇవాళ మీకు తెలుసో తెలియదో, మొత్తం వ్యవస్థలో అన్నిటినీ నడిపే వాళ్ళు స్త్రీలు. ఇవాళ మీ హైదరాబాద్లో, అంటే మన హైదరాబాద్లో, నేను ఊరోళ్ళు కాబట్టి చెప్తున్నా, ఈ హైదరాబాద్లో మీరంతా ఊరు నుంచి వచ్చిన కాబట్టి చెప్తున్నా, మీ భర్తలు ఉద్యోగాలు చేసి వాళ్ళ మీద కాపాడుతుండొచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా, గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ భర్త సైకిల్ మీద తీసుకొని మండల ఆఫీస్ గడగడి తిరిగితే కూలీలను తీసుకొని, లేకపోతే ఇతర పనుల కోసం స్త్రీ మాత్రమే పోతుంది వ్యవసాయానికి. సుమా స్త్రీలే పోతుంది. మీకు చాలా విషయాల్లో గ్రామాలలో ఇవాళ మార్కెట్ కమిటీలలో ధాన్యం కొంటారు. మీకు తెలుసా, ధాన్యం కొనే బాధ్యత మార్కెట్ కమిటీ చేయకపోతే ఆ బాధ్యతని సమున్నతంగా చేసేవాళ్ళు మా మహిళా సంఘాలు అనే విషయం మీరు మర్చిపోకండి. మొత్తం ఇవాళ గ్రామాలలో ఎక్కడ చూడండి, మొత్తం మా మహిళలే ధాన్యాన్ని పర్చేజ్ చేస్తారు. ఆ కార్యక్రమం అంతా మహిళలు చేస్తారు, మగవాళ్ళు చేయరు. హమాలి పని మాత్రం మగవాళ్ళు చేస్తారు. మీకు ఊర్లలో ఆయాలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామాలలో నీకు నర్సులు, నీకు సర్వీస్ సెక్టర్ అంతా వాళ్ళే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ చూడండి, సర్వీస్ సెక్టర్ అంతా వాళ్ళే ఉంటారు. మన ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ ఇల్లు ఆ స్త్రీ పట్టించుకోదో, ఏ ఇంట్లో ఆ స్త్రీ సహకారం దొరకదో, ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోతుంది, అది బాగుపడదు. ఇవాళ అనేకం స్త్రీ తల్లిగా, భార్యగా, స్త్రీ నానమ్మగా, స్త్రీ అనేక పాత్రలు, అంటే ఏ పాత్రలు చూసినా కూడా, ఏ పాత్ర చూసినా గొప్పగా ఉంటుంది, గౌరవం. అన్నిట్లో మీరు రాణిస్తున్నప్పుడు తప్పకుండా ఇవాళ ఆ అవకాశాలు వెంటనే వస్తున్నాయి. చట్టసభలలో కూడా మోడీ గారు మొట్టమొదటిసారిగా చట్టసభలలో కూడా గుర్తుపెట్టుకోండి, ఇవాళ 33% మహిళలకు రిజర్వేషన్ ఉందని చెప్తున్నారు.
దానివల్ల ఏమొస్తుంది? సంస్కారం వస్తుందని చెప్పి ఆశిస్తుంది. సంస్కారం వస్తుందని ఆశిస్తుంది. ఒక మంచి చర్చ జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఒక మంచి ఒరవడికి పునాది పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇవాళ 50% లోకల్ బాడీస్లలో 50% సర్పంచ్లుగా స్త్రీలే, ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా స్త్రీలే. ఇవాళ లోకల్ బాడీస్ అంతా కూడా స్త్రీలే ఉన్నారు. రాబోయే కాలంలో చట్టసభలలో కూడా ఆ 33% రిజర్వేషన్ మోడీ స్వప్నం అమలైతే తప్పకుండా సీ చేంజ్ విల్ కమ్. డెఫినెట్గా తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిస్తాను. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టుగా దీనిలో తక్కువ ఇలా అన్నింటిలో కూడా మిలిటరీలో కూడా లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీకు చాలా కార్యక్రమాలు మీరు గమనిస్తున్న లేదో, సఫాయి కార్మికుల మహిళల కాళ్ళు గడిగిన వ్యక్తి మోడీ గారు. మీరు ఇప్పుడు చూసినో లేదు. ఇవాళ మొన్న కరోనా సందర్భంలో మన కరోనా వస్తే భర్త చనిపోతే భార్య పోలే, కుటుంబ సభ్యులు రాలే. వాళ్ళ మలమూత్రాలు ముట్టుకుంటే మేము చచ్చిపోతామని చెప్పి భయపడ్డప్పుడు వాటిని అన్నింటి బాధ్యత నిర్వహించింది స్త్రీలే. దవాఖాన్లలో స్త్రీలు డబ్బుల కోసం చేయలే, బాధ్యతగా చేసేవాళ్ళు. బాధ్యత డబ్బులు ఎన్ని లక్షలు ఇస్తున్నావు జీతం? నువ్వు ఇచ్చే జీతం 15,000 రూపాయలు చేస్తారా? కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ. నీకు ఇంతెందుకు? ఇవాళ మొత్తం హైదరాబాద్ సాఫ్ సఫాయి కార్మికులలో 70-80% మంది మహిళలే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎందెందుకు వెతికినా అందందే ఉండేది స్త్రీలు మాత్రమే. కొన్ని చేయకూడని, కొన్ని డిగ్నిటీకి, కొన్ని రకాలకి ఇవి చేస్తామా అని అన్నిటి కూడా చేసేది స్త్రీలే. కాబట్టి ఇవాళ మన దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు అన్ని చెప్పిండ్రు. ఒక స్త్రీ ఇంతమంది చంద్రులు, మార్గరెట్ థాచర్, కల్పన చావ్లా, సిరిమావ బండారు నాయకే, ఇలాంటి అనేక మంది ఉన్నారు. నాయకురాలుగా ఉన్నారు. ఇందిరాగాంధీ, ఐరన్ లేడీ అని పిలిచి ఇందిరాగాంధీ ఉన్నారు. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించాలని చెప్పి కళ్ళగంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారి ఇవాళ. అందుకే అనేక రకాల మొత్తం కూరగాయల బండ్లు, పండ్ల బండ్లు పిలిచి ఇవాళ ఎంత చెప్తే బాధ్యత కానీ ఎన్నెన్నో కుటుంబాలు ఇవాళ మగవాళ్ళు తన బాధ్యత మర్చిపోతే ఆ బాధ్యతను నెత్తి మీద వేసుకొని కుటుంబాన్ని పోషించేటువంటి మెజార్టీ పేద కుటుంబాల్లో మహిళలే. గుర్తుపెట్టుకోండి. సంపాదించిన దాంట్లో తాగుడు ఖర్చు అవుతుంది ఎంత, బాధ్యత మర్చిపోతుంది ఎంత, నేను ఆ లెక్కలకు పోతాను కోపం వస్తుంది. ఇవాళ చూడండి, వ్యసనాలు, వృధా ఖర్చులు, బాధ్యత లేని తనం, కుటుంబాన్ని మర్చిపోయే పద్ధతి. నిజంగానే కనుక స్త్రీలకు అలా 5% అలవాటైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి.